జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగుపెడుతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణ మూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం. ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శనేశ్వరు శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసం కొంత ఖర్చులు ఎక్కువ అవుతాయి. శుభకార్యాలకి మీరు గిఫ్ట్లు ఇవ్వడానికి కావచ్చు, లేదా మీ ఇంట్లో గెట్ టుగెదర్స్ శుభకార్యాలకి కావచ్చు, లేదా ఇంట్లో ఏవైనా కొనుక్కోవడానికి బాగా ఖర్చులు అవుతాయి. ఈ మాసం మీరు ఎక్కువగా బట్టలు కొనుక్కుంటారు. అంటే ఎప్పుడు మీరు రెగ్యులర్గా కొనుక్కునే వాళ్ళు అయితే కనుక మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొనుక్కునే వాళ్ళు అయితే ఎప్పుడు కొనుక్కునేది డిఫరెంట్గా ఉంటుంది, ఈ మాసం కొనుక్కునేది డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ మాసము ఏ బట్ట మీరు తీసుకున్నా సరే మీ స్కిన్ టోన్ని పెంచే విధంగా మంచి రేడియన్స్ లుక్ రావడము మీకు చాలా బాగా నచ్చుతాయి. అంటే ఇది కదా నేను ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం కదా నేను చూస్తున్నది అని మీరు డెఫినెట్గా అనుకునే విధంగా, ఆల్రెడీ మీరు యూజ్డ్ వన్ అయినా సరే ఈ మాసం మీకు మీరే కొత్తగా కనిపించే విధంగా మిమ్మల్ని, అంటే శుక్ర భగవానుడు దీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది బ్యూటీ విషయంలో ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యూటీ ప్రొడక్ట్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టడం కావచ్చు, లేదా బ్యూటీ ప్రొడక్ట్స్కి ఖర్చు పెట్టకపోయినా అంతకుముందు మీరు తీసుకున్నవేవి కూడా వృధాగా పోకుండా ప్రతిదీ కూడా చాలా చక్కగా, అంటే మీకు మీరే చాలా అందంగా కనిపిస్తారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మీకు మీరే చాలా అందంగా కనిపిస్తారు ఈ మాసము. మీకు మీరు బాగా నచ్చుతారు, మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడతారు. అంటే ఎవరిని వాళ్ళం ఇష్టపడతాం, అది సహజము. అంటే మనకి డెఫినెట్గా ఇష్టం ఉంటుంది. కానీ అన్ని వేళలా అంటే మనకి ఇష్టం ఉందా అనేది ఎక్కువగా మనం అది నోటీస్ ఉంటుంది. కానీ మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంటే మనం కాపాడుకోవడం ఇలాంటి వాటిల్లో తప్పించి విడిగా తెలియదు. కానీ ఈ మాసం మీకు మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. అది ఈ మాసంలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పాయింట్ డెఫినెట్గా చూసి తీరుతారు. దానికి కారణం ఏంటంటే మీ లగ్నం శుభకర్తరిలో పడింది. మీకు ద్వాదశంలో ఉన్న శుక్ర భగవానుడు మీ రాష్ట్రాధిపతి, అలాగే మీకు ద్వితీయంలో గురు భగవానుడు. చక్కగా ఇద్దరు శుభులు మీకు అటు ఇటు ద్విదాదశాల్లో ఉండి శుభకర్తరీని అందిస్తూ ఉన్నారు. అంటే ఎటు చూసినా కూడా శుభశకునాలు, ఎటు చూసినా కూడా హ్యాపీ స్టేట్ అనమాట. ఎస్పెషల్లీ మీరు కనుక ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే చాలా మంచి శుభ సమయం. అంటే లైమ్ లైట్లోకి వెళ్ళే టైము. మీ అందరూ పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని ఉండదు. మీరు ఏ పర్టికులర్ ఫీల్డ్స్లో ఉన్నారో ఆ ఫీల్డ్స్లో మీరు ఎక్సెల్ అయ్యే టైము, ప్రోగ్రెసివ్ లెవెల్లోకి వెళ్ళే టైం, అప్గ్రేడ్ అయ్యే టైం. మీరు విద్యార్థినులు అయితే మీకు చక్కటి ఒక డైరెక్షన్ మీకు దొరుకుతుంది. ఒక పర్సన్ వల్ల కావచ్చు, ఒక ఆర్టికల్ చదవడం వల్ల కావచ్చు, దేని వల్లనైనా సరే మీరు ఏది తీసుకోవాలనే ఒక ట్రాన్స్పరెన్సీ అయితే అన్ని వర్గాల వాళ్ళకి వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, అలాగే మీరు విద్యార్థులైనా వస్తున్నాయి. గృహిణులకైతే సూపర్బ్ పీరియడ్. హాయిగా, అంటే ఎక్కువ పని ఉండదు ఇంట్లో. ఈ మాసం పని ఉండదంటే అన్నీ ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మన మానసిక పరిస్థితి సరిగ్గా బాగోలేనప్పుడు చిన్న పని కూడా గంటలు సరిగిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఆలోచిస్తూ చేస్తూ ఉంటాము. ఒక చిన్న పని కూడా చాలాసేపు పడుతుంది. ఏంటి ఇంతసేపు పట్టిందా అని అనిపిస్తుంది. అదే మనం చలాకీగా ఉత్సాహంగా ఉన్నప్పుడు చాలా చకచగా అయిపోతాయి. గంట సేపు చేసే పని కూడా 10 నిమిషాల్లో చేసేస్తాం. అలాగే అంటే పని తగ్గడం అంటే పని ఉండదంటే పనులన్నీ అలానే ఉంటాయి. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల పనులన్నీ కూడా చాలా చకచకా చేసుకుంటారు. యాంపుల్ ఆఫ్ ఫ్రీ టైం దొరుకుతుంది. ఈ మాసం ఏంటంటే శుక్ర భగవానుడు మీరు చక్కగా మీ సోఫాలో కావచ్చు, చైర్లో కావచ్చు, లేదా ఎక్కడైనా దివాన్లో కావచ్చు హాయిగా రిలాక్స్ మోడ్లోకి వచ్చుతున్నారు. మీకు అంటే మీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి స్కూల్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళిన తర్వాత యాంపుల్ ఆఫ్ టైం దొరుకుతుంది. అంటే ఇది నా టెరిటరీ, నేనే దీనికి క్వీన్ అని ఆడవాళ్ళు అనుకునే విధంగా ఈ మాసం వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకున్నా. అయితే ఇది ఒక గృహిణీలకి ఒక చిల్ అవుట్ అయ్యే టైం ఇది డెఫినెట్గా. అలాగే మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే మీకు కూడా చాలా టైం దొరుకుతుంది. అంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చిన ఇంట్లో వాళ్ళతోటి చాలా మంచి టైం స్పెండ్ చేయగలుగుతారు. సంతోషంగా అనిపిస్తున్నాం. అంటే ఇది ఆడ మగ అందరికీ అనిపిస్తుంది, ప్రత్యేకించి గృహిణులకి ఇంకా ఎక్కువగా ఉంది. మరి ఒక్కొక్కసారి కొన్ని బ్లెస్సింగ్స్ కొంతమందికి ఎక్కువగా వెళ్తాయి. ఈసారి మీరు నక్కతోక తొక్కినట్లు వృషభ రాశిలో పుట్టిన గృహిణులందరూ కూడా, అలాగే అందరూ కూడా నక్కతోక తొక్కినట్లే నిస్సందేహంగా
చాలా చక్కటి ఫలితాలని చూడబోతూ ఉన్నారు. వివాహానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటే చాలా అనుకూలమైన సమయము. మీరు బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు చాలా మంచి సమయం. అంటే ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. ద్విద్వాదశాల్లో ఉన్న శుక్ర మరియు గురు భగవానుడు మంచి శుభకర్తరిలో ఉన్నారు. అంతా అంటే ఒక రకంగా చెప్పాలంటే దైవ బలం, దేవతా శక్తి మీ దగ్గర ఉన్నది అని మీకు అనిపిస్తుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నాలు పుట్టిన వాళ్ళకి. ఈ మాసంలో ద్విశుభ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలను సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాసుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా శీఘ్రంగా, అతి శీఘ్రంగా, అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహస్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా, ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహదశలు రాకపోయినా సరే జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఆ ఫలితాలను అయితే, పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి, ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని, మంత్రం కూడా కాదు, నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ, ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే 24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు, లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ అతి ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల స్కంద పూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క
నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కందపూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ మాసం ద్విశోభవ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.